గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ప్రాంతంలో ఒక స్విఫ్ట్ కార్ పక్కనే ఉన్నటువంటి రిజర్వాయర్లోకి దూసుకు వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న దాని ప్రకారం అయితే ఒక్కసారిగా మరి ఆల్ ఆఫ్ సడన్గా బ్రేక్ వేశారు. మరి ఏం అడ్డం వచ్చింది ఏంటి అనేది కూడా తెలియదు, కానీ ఒక్కసారిగా కార్ పల్టీలు కొడుతూ పక్కనే ఉన్నటువంటి రిజర్వాయర్లోకి దూసుకు వెళ్ళింది. యాక్చువల్లీ ఈ ప్రాంతం చూస్తే గనక మనకు రిజర్వాయర్ ఇట్లాంటి ప్రాంతాలు ఉన్న చోట కనీసం అంటే ఒక చిన్న పిట్టగోడ లాంటిది కూడా లేకపోవడం దానికి ప్రధాన కారణంగా కూడా భావిస్తూ ఉన్నారు. మనం చాలా టైమ్స్ ఇట్లాంటి రిజర్వాయర్ల పక్కన రోడ్డు ఉంటుంది, కానీ కనీసం పిట్టగోడ కూడా ఉండనటువంటి రిజర్వాయర్స్ అట్లాగే రోడ్స్ చాలానే ఉన్నాయి. సేమ్ ఈ ఘటన కూడా ప్రధానంగా కార్ దూసుకు వెళ్ళడానికి కారణం కూడా అదే అని చెప్తూ ఉన్నారు. ఒక్కసారిగా మరి బ్రేక్ వేశాడా, మరి డ్రైవర్ ఏమైందో తెలియదు, కానీ డ్రైవర్ పేరు వచ్చేసి పవన్, అట్లాగే ఇంకొక పర్సన్ పేరు వచ్చి ధరావత్ చరణ్ అనమాట. 18 సంవత్సరాలు ఉన్నాయి ఈ చరణ్ అనే వ్యక్తికి. 18 సంవత్సరాలు. ఆయన తీవ్ర గాయాల పాలైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎవరైతే పవన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ సీట్లో డ్రైవ్ చేస్తున్నటువంటి సందర్భంలోనే ఈ ఘటన అయితే జరిగింది. మరి రీజన్ ఏంటో తెలియదు, కానీ ఒక్కసారిగా కార్ అయితే పల్టీలు కొడుతూ రిజర్వాయర్లోకి దూసుకు వెళ్ళింది. దీంతో ఓన్లీ ఈ పక్కన ఉన్నటువంటి సీట్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో పూర్తిగా గాయాల పాలై ఆయన గట్టిగా అరుపులు వేయడంతో స్థానికులు అంటే ఎవరైతే అక్కడి నుంచి పాస్ ఆన్ అవుతున్నారో వాళ్ళు వెళ్ళి పూర్తిగా అతన్ని బయటకు తీసే ప్రయత్నం చేశారు. అతనైతే కొంత గాయాలతోని బయటపడినటువంటి పరిస్థితి. అతన్ని వెంటనే అంబులెన్స్లో పూర్తిగా ఆసుపత్రికి అయితే తరలించారు. కానీ ఇంకో వ్యక్తి డ్రైవింగ్ సీట్లో ఉన్నటువంటి వ్యక్తి పవన్ అనే వ్యక్తి మాత్రం కొద్దిసేపటి వరకు కూడా దొరకలేదు. అండ్ ఆ కార్లో లేకపోవడంతో ఆ రిజర్వాయర్లో కూడా చాలా వాటర్ ఉన్నాయి. మరి పూర్తిగా పోలీసులకు సమాచారం ఇవ్వడం, అట్లాగే ఈ సమాచారం పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యులకు చెప్పడం, వాళ్ళు చేరుకోవడం, పోలీసులు చేరుకోవడం, గజ ఈతగాళ్ళని తెప్పించి అక్కడ గాలింపు చేస్తే కానీ ఇప్పుడు పవన్ అనే వ్యక్తి జాడ దొరకలేదు. కాసేపటి తర్వాత పాపం పవన్ ఆల్రెడీ చనిపోయిన పరిస్థితిలో కనిపించాడు. దీంతో అతన్ని బయటికి తీశారు. దీంతో పూర్తిగా వాళ్ళ కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ పేర్లు చూస్తే గనక వీళ్ళు తండాకి సంబంధించిన వాసులు అండ్ ఎటు నుంచి ఎటు వెళ్తున్నారు అనేది తెలియాల్సి ఉంది. అండ్ ఈ కార్ ఎలా దూసుకు వెళ్ళింది అంటే రిజర్వాయర్లోకి దూసుకుని ఎట్లా వెళ్ళింది అనేది కూడా పూర్తి స్థాయిలో తెలవాలి అని అంటే ఇప్పుడు ఎవరైతే గాయపడ్డాడో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఎవరైతే తీసుకున్నాడో చరణ్, ఆయన కోలుకొని చెప్తే కానీ తెలిసే అవకాశం అయితే లేదు. ప్రత్యక్ష సాక్షులు మాత్రం వాళ్ళు చూసే లోపలనే కార్ పూర్తిగా పల్టీలు కొడుతూ రిజర్వాయర్లోకి పడిపోయింది. వాళ్ళు అక్కడ ఆపి సహాయం కోసం ఎవరైతే గట్టిగా అరిచాడో చరణ్ అనే వ్యక్తిని వాళ్ళు కాపాడగలిగారు, కానీ ఎవరైతే డ్రైవింగ్ సీట్లో ఉన్నారో అతని జాడ అయితే తెలవలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత గజ ఈతగాళ్ళని తెప్పించిన తర్వాత వాళ్ళు వెతికితే కానీ కాసేపటికి దొరకలేదు పవన్ డెడ్ బాడీ. దీంతో పోలీసులు అయితే పోస్ట్ మార్టంకి ఈ బాడీని అయితే తరలించారు. అండ్ కుటుంబ సభ్యులైతే పూర్తి స్థాయిలో కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. మళ్ళీ వీళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నారు అనేది తెలియాల్సి ఉంది. అండ్ వీళ్ళిద్దరు కూడా కుటుంబ సభ్యులా లేకపోతే ఫ్రెండ్సా ఏంటి అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒక్కసారిగా కార్ పల్టీలు కొడుతూ రిజర్వాయర్లోకి దూసుకు వెళ్ళినటువంటి సంఘటన మాత్రం ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ చేస్తోంది. అండ్ గతంలో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. కొన్ని టైమ్స్ అయితే ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా ఇట్లా వాటర్లోకి దూసుకు వెళ్ళిన స్టోరీస్ను కూడా మనం చూసాం. యాక్సిడెంటల్గా పల్టీలు కొడుతూ ఇట్లా దూసుకు వెళ్ళిన ఆటోలు కూడా మనం చూసాం. అప్పుడు కూడా కొంతమందికి గాయాల పాలైతే కొంతమంది మరణించినటువంటి సిచ్యువేషన్. కానీ ఇట్లా రిజర్వాయర్లు వాటర్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా పక్కనే రోడ్డు ఉంటే గనక ఈ రోడ్డు అంటే పిట్టె గోడ అని ఏదైతే అంటారో వాటిని కనీసం కొంత ఎత్తు వరకైనా ఉంటే ఒకవేళ కార్ పల్టీ కొట్టి లేదంటే ఇంకేమైనా యాక్సిడెంట్ అయినా ఆ గోడకి కొంత
తాకి అక్కడే ఆగిపోయే అవకాశం ఉంటుంది. లేదంటే అసలు ప్లేన్ రోడ్డుకి అండ్ రిజర్వాయర్కి ప్లేన్ అడ్డు ఏమీ లేకపోతే మాత్రం ఇట్లా దూసుకు వెళ్ళిపోయి అనుకోనటువంటి సంఘటనలు లేకపోతే మృత్యువాత పడ్డటువంటి సందర్భాలు చాలానే కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా అదే కనిపించినట్టు మనకైతే అర్థమవుతోంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.